ఏరులై పారించాలి. అతను ఏం మాట్లాడతాడండి చీఫ్ మినిస్టర్, నాణ్యమైన మద్యం ఇస్తానంటాడు ఏంటి? ఎలక్షన్ ప్రామిసే కదా అది, నాణ్యమైన మధ్య తక్కువ ధరకు ఇస్తాను, ఎలక్షన్ ప్రామిస్ అది. కరెక్ట్. 99 పైసలకైనా 99 రూపాయలకైనా ఒకటి పెట్టాడు. అది ఒక్కటే తక్కువ ధరకు ఇచ్చేది, మిగిలింది ఏది తక్కువ ధర కాదు. అవునంట. మిగిలినవన్నీ కూడా భయంకరమైన ప్రైసెస్ ఉన్నాయి. మీకు బెంగళూరు హైదరాబాద్తో పోల్చుకుంటే హయ్యర్ ప్రైసెస్ కానీ సేమ్ ప్రైసెస్ కానీ తప్ప తక్కువ అయితే లేదు. అది పోతే మద్యపాన నిషేధం చేస్తామని వచ్చిన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఇతను నేను నాణ్యమైన మద్యాన్ని ఇస్తానంటాడు ఏంటండి? అంటే కనీసం మినిమం కన్సర్న్ లేదు కదా ప్రజలంటే. కుటుంబాలు నిర్వీర్యం అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి ఈ మద్యపానం వల్ల. అన్ని రకాల ఆరోగ్యం కోల్పోతున్నారు, అవకాశాలు కోల్పోతున్నారు. ఇలా అయిపోతే మన రాష్ట్ర ప్రజలు ఏమైపోతారు, వాళ్ళకు సంతతి ఏమైపోద్ది అనేటువంటి కన్సర్న్ ఏం లేదండి. పూర్తిగా నేను రాజకీయం చేస్తాను, రాజకీయంగా ఎదగాలి, నాకు పదవులు ఉండాలి, నా తర్వాత నా పిల్లవాడు, నా పిల్లడి తర్వాత ఇంకో పిల్లాడని ఏదో రాచరికంలో వంశపారంపర్యం అన్నట్టుగా ఆలోచిస్తున్నారే తప్ప ప్రజలు ఏమవుతారు, రేపటి తరం ఏమవుతుంది అనే కన్సర్న్, ఒక స్టేట్స్మెన్గా ఉండాల్సిన కన్సర్న్ ఏమాత్రం లేదు. వీళ్ళు మీడియాలో మాత్రం బాగా కొట్టేస్తున్నారు.